లాజరు అనే పేరు గల ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి మరియా, మార్తా అను ఇద్దరు సహోదరులు ఉన్నారు. వారు యేసుకు అత్యంత సమీప స్నేహితులు. ఒక రోజున లాజరు రోగి అయి ఉన్నాడని యేసుకు చెప్పారు. యేసు ఈ సంగతి వినినప్పుడు, ఈ వ్యాధి లాజరు చనిపోవటానికి రాలేదు, ప్రజలు దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చిందని చెప్పాడు. యేసు ఆయన స్నేహితులు ఎంతో ప్రేమించాడు. అయితే తాను నిలిచియున్న చోటనే యేసు 2 రోజులు ఆగిపోయాడు. ఆ 2 రోజులు గడిచిన తరువాత ఆయన తన శిష్యులతో, మనం యూదయకు వెళుదము రండి అని చెప్పాడు. అందుకు శిష్యులు, ప్రభువా, కొద్ది కాలం క్రితమే వారు నిన్ను చంపాలని చూచారు కదా అని యేసును అడిగారు. అందుకు యేసు ఇలా అన్నాడు, మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు, మనం ఆయనను మేల్కొల్పుదాం రండి అని తన శిష్యులతో చెప్పాడు. యేసు శిష్యులు ఇలా జవాబిచ్చారు. అప్పుడు ప్రభువు, లాజరు నిద్రిస్తున్నట్లయితే మనం వెళ్ళడం మంచిదే. అప్పుడు యేసు వారితో, లాజరు చనిపోయాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచులాగున మనం అక్కడ లేకుండా ఉండటం మంచిది. యేసు లాజరు గ్రామానికి వచ్చినప్పుడు లాజరు అప్పటికి చనిపోయి 4 రోజులయ్యింది. మార్తా యేసును ఎదుర్కోవడానికి బయటకు వెళ్ళింది. ఆమె యేసుతో ఇలా అంది, ప్రభూ, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. అయినను తండ్రిని నీవేమి అడిగినను ఆయన నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదును. యేసు జవాబిచ్చాడు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను జీవించును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు మరెన్నటికీ చనిపోడు. ఈ మాట నీవు నమ్ముచున్నావా మార్తా అని ఇలా చెప్పాడు. మార్తా ఇలా జవాబిచ్చింది వెంటనే, అవును ప్రభు, నేను నమ్ముచున్నాను, నీవు దేవునికి కుమారుడవైన మెస్సియా అని నమ్ముచున్నాను. అప్పుడు మరియా అక్కడికి వచ్చింది. ప్రభు, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు అని ప్రభుతో చెప్పింది. యేసు ఆమెను ఇలా అడిగాడు, లాజరును ఎక్కడ ఉంచారు? వారు సమాధిలో ఉంచాము, వచ్చి చూడుము అని ఆయనతో చెప్పారు. యేసు వెంటనే కన్నీళ్లు విడిచాడు. సమాధి ఒక గుహలా ఉంది. దాని ముందు భాగంలో ఒక రాయి దొర్లించబడి ఉంది. యేసు సమాధి వద్దకు వచ్చినప్పుడు ఆ రాయిని దొర్లించండి అని వారితో చెప్పాడు. అయితే మార్తా ఆయనతో, లాజరు చనిపోయి 4 రోజులయ్యింది, చెడు వాసన వస్తుంది ప్రభు అని చెప్పింది. అందుకు యేసు వారితో ఇలా జవాబిచ్చాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచిన ఎడల దేవుని శక్తిని చూస్తారని నేను మీతో చెప్పలేదా? కనుక వారు సమాధి మీద నుండి రాయిని దొర్లించారు. అప్పుడు యేసు ఆకాశం వైపుకు తన కనులెత్తి ఇలా ప్రార్థించాడు, తండ్రి, నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతలు. నీవు ఎల్లప్పుడూ నా మనవి వింటావని నాకు తెలుసు. ఇక్కడ నిలిచిన వారందరికీ నా సహాయపడేలా ఈ ప్రార్థన చేస్తున్నాను. తద్వారా నీవు నన్ను పంపావని వారు తెలుసుకుంటారు. తరువాత ఆయన బిగ్గరగా అరిచాడు, లాజరు, బయటికి రా అని. వెంటనే కనుక లాజరు బయటికి వచ్చాడు. వెంటనే అతడు ఇంకా సమాధి వస్త్రములతోనే ఉన్నాడు. యేసు వారితో చెప్పాడు, అతని వస్త్రాలు తొలగించండి, అతన్ని విడిపించండి. ఈ ఆశ్చర్యకార్యాన్ని బట్టి అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారు. యూదుల నాయకులు యేసు విషయంలో అసూయ చెందారు కనుక వారు కలిసి యేసును ఆయనతో కూడా ఉన్న లాజరును చంపాలని కుట్ర పన్నారు. ప్రైజ్ ది లార్డ్.